ఈరోజు పెద్దపల్లుతండ గ్రామ పంచాయతీ ఈ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మన పెద్దపల్లుగు చిన్నపల్లుగు బొడగతండ 3 తండలు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కవితా రాజునాయక్ని బలపరిచిరు కాబట్టి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరికి ఇండ్లు రాలే, రేషన్ కార్డులు ఇవ్వలే, ప్లస్ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తుంది, రైతులకు కరెంటు ఫ్రీ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది. కాబట్టి మీ బిడ్డగా, మీ ఊరి బిడ్డగా, మీ అందరి నాకంటే పెద్దోళ్ళకు అన్నలు, నా తమ్ముళ్ళు, నా తోటి మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నా, ఈ అవకాశం మా తండా తరపున నాకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా తోటి మిత్రులు అందరూ కలిసి నాకు సపోర్టు ఉండాలని కోరుకుంటూ, నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ పేరున నమస్కరించుకుంటున్నాను. నాకు ఈ సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటూ, నేను ఒకవేళ గెలిస్తే మన ఊరి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ, ఇప్పుడు ఇంకో అర్హులకు ఇండ్లు, అర్హులకు రేషన్ కార్డు, ఇంకా మన విద్యుత్ సమస్య కానీ, ఇంకా సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ, ఏ సమస్య ఉన్నా నేను ముందుండి చేపిస్తా. మీ సమస్య, మీ ఇంట్లో మీ సమస్య ఏమైనా ఉన్నా కానీ ఒకసారి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ 1 గంటలో మీ ఇంటి ముంగట ఉండే బిడ్డని నేను. ఎందుకంటే నాతోటి ఉన్న అదే వేరే క్యాండిడేట్స్ ఎక్కడ ఉంటారో మీకు తెలుసు, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటూ, నా ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ అందరికి పేరున నమస్కరించుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు వచ్చిన కాలంలో మన గ్రామ అభివృద్ధికి నేను ఇట్లా ముందు ఉండి సార్తో ఎమ్మెల్యేగా శ్రీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తోటి మాట్లాడి 200 రేషన్ కార్డు అర్హులకు ఇప్పించాము, 15 ఇండ్లు ఇప్పించినాము. కాబట్టి ఇంకా నాకు ఈ అవకాశం కల్పిస్తే నేను ఇట్లా ఈ 1 ఇయర్ ముందు సార్తో మాట్లాడి కాలువ 1 లక్ష రూపాయల కాలువ బొల్లెపల్లి కాలువకు శాంక్షన్ చేపించి ఆ పనులు చేయడం జరిగింది. ఇంకా నన్ను గెలిపిస్తే ఇంకా మంచి ఇంకా డెవలప్మెంట్ ఊరి డెవలప్మెంట్ కొరకు మాకు గ్రామ పంచాయతీ లేదు, గ్రామ పంచాయతీ కట్టిస్తా. ఇంకా ఏ సమస్య ఉన్నా నేను ముందుండి చేసుకుంటూ మీ అందరినీ కలుపుకొని పోతూ ఈ అవకాశం అయితే పెద్దపల్లుతండ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరి సమక్షంలో నాకు ఈ అవకాశం కల్పిస్తే ఇంకా కొన్ని డెవలప్ చేసుకుంటూ నేను ముందు పోయి మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా అగ్రగామన ఉంచుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఉంగరం గుర్తుపై ఓటేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు నా చెల్లెలు కానీ, అక్కలు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరున్నా కానీ నాకు ఈ అవకాశం కల్పించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేయాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎల్లవేళలా, మీ దీవెనలు నాపై ఉండాలని కోరుకుంటూ, నన్ను దీవించాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే ఓటేద్దాం, 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 ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. గెలిపిద్దాం.